పటాభద్రుల స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ బండారి రాజ్ కుమార్ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కామారెడ్డి ఫంక్షన్ హాల్లో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీలు జెండాలు, రెండు పార్టీలు కూడా పార్టీ జెండాలు మోసినటువంటి కార్యకర్తలకు పటాభద్రుల టికెట్ ఇవ్వలేదని, కార్పొరేట్ డబ్బున్న వ్యక్తులకు టికెట్లు ఇచ్చారని పటాభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి బండారి రాజ్ కుమార్ అన్నారు. నన్ను ఆదరించండి, నన్ను అభిమానించండి. నా గుర్తు 37, నా వయసు కూడా 37 సంవత్సరాలు. గుర్తు పెట్టుకోండి. ఖచ్చితంగా మీ ఓటు 37 నెంబర్ పైన వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఎందుకు అంటే ఆయనకు అధికార బాధ వచ్చేసింది. ఇది నేను చెప్పాలని చెప్తున్నానంటే అధికారం ఉన్నా లేకున్నా మనిషి ఒకే విధంగా ఉండాలి. నేను నిజంగా సార్ నాకు జాబ్ రాలేదు. ఎగ్జాంపుల్ ఇది కాదు కానీ ఎగ్జాంపుల్ 129 ర్యాంక్ వస్తే రాలేదు, కానీ 3000 ర్యాంక్ వచ్చిన వాడికి జాబ్ వచ్చింది. అంటే దీని వల్ల చాలా మన యొక్క నిరుద్యోగుల తరఫున చాలా పెద్ద డిమాండ్ సార్. ఇంకోటి ఏంటంటే ఏ నోటిఫికేషన్ లో కోరుకొని ఏరుకొని తెచ్చుకున్న బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా మాకు ఎలాంటి న్యాయం జరగలేదు సార్. గత 10 సంవత్సరాలు ఒక్క గ్రూప్ 1 నోటిఫికేషన్ ఒక్క నోటిఫికేషన్ అంటే మన ఎంత బాధ ఉంటుందో చెప్పండి మీరు. గ్రూప్ 2 నోటిఫికేషన్ లాస్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చారంటే 2016 సార్. అది ఎప్పుడు భర్తీ చేసిందంటే 2019. అలా కాకుండా ఒక ప్రాసెస్ ప్రకారం ఒక జాబ్ క్యాలెండర్ అంటే జాబ్ క్యాలెండర్ గురించి ఇచ్చేస్తారు ఇప్పుడున్న గవర్నమెంట్. చదువుకున్న వాళ్ళు ఉండాలి, మేధావి వర్గం ఇక్కడ ఉన్నారు కాబట్టి మేధావి వర్గాన్ని ఎన్నుకోవాల్సిందిగా నా మిత్రులకు కానీ ఇక్కడికి వచ్చిన వ్యక్తులకు కానీ కామారెడ్డి వేదిక పైన నుంచి ఉమ్మడి కరీంనగర్, కామారెడ్డి, ఆదిలాబాద్ నియోజకవర్గ వారికి ప్రతి ఒక్కరికి నా మిత్రులుగా కోరుకుంటున్నాను. 37 నంబర్ పైన మన రాజకుమార్ సారానికి మొదటి కార్యాలయంగా ఓట్లు వేయాల్సిందిగా నా యొక్క చిన్న వినతి. తర్వాత తెలిసాక సార్ దగ్గరికి మన మీద ఎట్లా పెట్టిన మెసేజ్ చూసి నేను మీకు అప్లై ఆ పరిస్థితి ఎట్లుందంటే ఈవెన్ ప్రతిపక్ష నేతలు మాట్లాడే పరిస్థితిలో ఒక డాక్టర్ గా యువ డాక్టర్ గా అప్పుడే ప్రాక్టీస్ పెట్టిన డాక్టర్ గా ముందుకు వచ్చి ఆయన కూడా ఎలక్షన్ లో పోటీ చేశారు. ఆయన గెలవడం జరిగింది. థర్డ్ మెజారిటీ ఆయన రాష్ట్రవ్యాప్తంగా జరిగింది. కంటిన్యూగా అంటే గాంధీ మెడికల్ కాలేజ్ కేంద్రంలో ఉద్యమం జరిగింది, తెలంగాణలో జరిగింది. దాంట్లో కూడా ఆయన అవసరం చేస్తున్నప్పుడు మేము ఒక రైలు స్పెషల్ రైలు బుక్ చేసుకొని జంతర్ మంతర్కి వెళ్ళి అక్కడ ధర్నా చేయడం జరిగింది. దాంతోపాటు మీకు అన్ని ప్రోగ్రాంలో యాక్టివ్ గా పాల్గొన్నాడు. ఈవెన్ పీజీ సీటుకి మాకు ఎగ్జామ్ ఉంది, పీజీ ఎగ్జామ్ కి అంటే ఎంబీబీఎస్ అయిన తర్వాత పీజీ చదవాలంటే మా ఆల్రెడీ మా పేరెంట్స్ వచ్చి ఉంటుంది, తొందర సెటిల్ కావాలి వీళ్ళు అని చెప్పేసి మధ్యతరగతి కుటుంబాలు కావాలి. అటువంటిది కూడా త్యాగం చేసేసి ఆయన తెలంగాణ ఉద్యమం కొట్టాలి. సో అట్లాంటి వ్యక్తి ఈరోజు కామారెడ్డికి వస్తున్నాడంటే దాదాపు 6 months నుంచి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఏంటంటే మా డాక్టర్ ఏంటంటే కొంచెం పేషెంట్ వచ్చిన ఉద్యోగాలు ఏం చెప్పింది ప్రభుత్వం? మేము వచ్చినాక సంవత్సరంలో ఎన్ని సార్లు ఉద్యోగాలు? 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి. వచ్చినాయి ఎవరికైనా? ముందు సున్నా. మొన్నటిదాకా ఏం చేసింది? ఒక 10-15 ఉద్యోగాలు ఏం చెప్పింది? మేము 55,000 ఉద్యోగాలు ఇచ్చినది. ఎంత వచ్చినాయి? 55,000 ఉద్యోగాలు ఏడుకి వచ్చినాయి. ఏమన్నా నోటిఫికేషన్ వచ్చినా? కామారెడ్డిలో లైబ్రరీ వచ్చినాయి నోటిఫికేషన్లు. మెటీరియల్ కొనుక్కునే ఉన్నాడు, కూర్చునే ఉన్నాడు, అలాగే చేత కూర్చోవాలి. ఎన్ని రోజుల నుంచి అలానే కూర్చున్నాం. ఇబ్బందులు, నోటిఫికేషన్ రాదు, ఎగ్జామ్ రాద్దాం, పోస్ట్ పోను, కోర్టు కేసు. సరే అని మొన్న ఈ ప్రభుత్వం రాగానే పాత ప్రభుత్వం ఒక ఎగ్జామ్స్ పెట్టింది, అయిపోయి రాసిండ్రు. ఇక్కడ నా తమ్ముడు ఉన్నారు, గ్రూప్ 1 ఎగ్జామ్స్ అందరూ కూడా రాసిండ్రు. వచ్చిందానే రిజల్ట్ దిక్కు లేదు. ఎప్పుడైంది? ఇలా క్యాలెండర్ ఇచ్చిండ్రు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం క్యాలెండర్ ఎట్లుంటుందంటే మనం అయితే ఏం చేద్దాం, సంవత్సరానికి ఒక క్యాలెండర్ ఉంటుంది. ఇల్లు అంటే ఉంటాయి 2 క్యాలెండర్లు 3 క్యాలెండర్లు. ఏమంటారు? మేము అధికారం రాకముందు క్యాలెండర్ వస్తుంది, దాని తర్వాత క్యాలెండర్ వస్తుంది అంటారు. మేము 2 లక్షల ఉద్యోగాలు జనవరి 1 రిలీజ్ చేస్తాను. వచ్చిన నోటిఫికేషన్
నోటిఫికేషన్ రాదు. ఎందుకు ఇచ్చిన ఎవరన్నా ఇచ్చి మరి ఇచ్చిన ఎవరికన్నా కాంగ్రెస్ పార్టీ మొత్తానికి నిరుద్యోగం విస్మరించింది. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా పక్క పెట్టి మధ్యలోకి వచ్చిన వాళ్ళకు పైసలు వాళ్ళకు సూట్ కేసు వాళ్ళకు సీట్లు ఇచ్చింది. ఇంకో ప్రభుత్వం ఇంకో జాతీయ పార్టీ ఆ అభ్యర్థికి మన సమస్యలు తెలుసో తెలియదు నాకేం తెలియదు. నేను ప్రామిస్ చేస్తున్నాను, ఆలోచించండి, ఓటేశ్వరం ఆలోచించండి. ఈసారి కూడా అనుకున్నాం పార్టీలకు అతీతంగా మొదటి ప్రాధాన్యత ఓటు నాకేసి మీరందరూ కూడా ఆశీర్వదించాలని ప్రతి ఒక్క వారిని కూడా కోరుకుంటున్నాను.